మీరింకా బతికే ఉన్నారు. అది కాదు సార్, నేను చెప్పిన కొంచెం వినండి. నేను చెప్తున్నాను వినో. ఈ కంపెనీ ఇక్కడున్నంత కాలం బిజినెస్ లో 10% నాకు ఇవ్వాలి. సార్, ఇది కొన్ని వేల మంది కష్టం. దీన్ని ఎవరికి ఊరికి ఇచ్చి అసలు ఎవరి మీద చేయకూడదు వెళ్తాడు. ఎలా బయటపడ్డాడు అసలు? మా నాన్న ఒకటే చెప్పారు, ఇద్దరి మధ్య గొడవ వస్తే ముందుకెళ్ళి కొట్టేవాడు కామన్ మ్యాన్ అవుతాడు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనకి తెలంగాణ స్టేట్ నుంచి జగిత్యాల డిస్ట్రిక్ట్ మెట్పల్లి విలేజ్ నుంచి వినోద్ గారు అయితే 5.1 DSP యాంప్లిఫైర్ ఆర్డర్ చేయడం జరిగింది. సో ఆయన కోసం యాక్చువల్ గా నేను వెర్షన్ 3 సంబంధించినటువంటి రిమోట్ కిట్ నా దగ్గర ఉంది ఎప్పటి నుంచో. నా కోసం నేను యాంప్లిఫైర్ తయారు చేసుకుందాం అని చెప్పేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ట్రాన్స్ఫార్మర్, నెక్స్ట్ ఫ్రంట్ ప్యానల్ కూడాను కొత్త డిజైన్ అన్నట్టు. సో యాంప్లిఫైర్ బోర్డ్స్ అన్ని నా కోసం నేను తెప్పించుకున్నా, మంచిగా చేసుకుందాం డెమోకి అని చెప్పేసి. సో అది కాస్త కొంచెం బిజీలో ఉండి యాంప్లిఫైర్ చేయడం అయితే కుదరలేదు. ఈ లోపే వెర్షన్ 4 కూడాను వచ్చేసింది. మరి సో ఆయనకి ఇలా చెప్పాను, ఏమని నా కోసమే నేను తెప్పించుకుని ఉన్నా, చాలా రోజులు అయ్యింది, నేను మరి అది రెడీ చేసుకోవడం నాకు టైం లేదు. సో వెర్షన్ 3 అయితే ఉంది రిమోట్ కిట్, దాంతో ఒక యాంప్లిఫైర్ అయితే చేసి పెడతాను మీకు అంటే అది ఆడియో క్లారిటీ నెక్స్ట్ అవుట్పుట్ పర్ఫెక్ట్ గా ఉంటుందంటే నాకు ఏది ఇచ్చినా పర్వాలేదండి అని చెప్పేసి ఆయన మన చాయిస్ కి అయితే వదిలేశారు. సో అప్పుడు నేను ఏం చేశానంటే అదే వెర్షన్ 3 రిమోట్ కిట్ తో అదే ఫ్రంట్ ప్యానల్ తో నాకు నేను ఏదైతే చేసుకుందాం అనుకున్నానో అదే యాంప్లిఫైర్ ఆయనకి తయారు చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఆయన అయితే అంత దూరం నుంచి మనకి నమ్మి అదే యాంప్లిఫైర్ మీరు ఎట్టా చేసినా పర్వాలేదు, నాకు ఒక మంచి క్లారిటీ అవుట్పుట్ ఉండేటువంటి మంచి పంచ్ బేస్ ఉండేటువంటి యాంప్లిఫైర్ అయితే మనకి ఇమ్మన్నారు. సో ఆ విధంగా తయారు చేసి ఇచ్చాను. సో అది ఎట్లా ఉంది, సో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇంటర్నల్ డిజైన్ ఎలా చేసాము. సో వీలైతే దాని డెమో కూడాను మీకు 5.1 ఏదైనా వీడియో ప్లే చేసి మీకు చూపిస్తాను అన్నట్టు. సో అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఒకసారి వీడియో చూడండి ఎట్లా ఉంది యాంప్లిఫైర్ ఏంటనేటువంటిది. ఇక యాంప్లిఫైర్ ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది, పైనీర్ బ్రాండింగ్ తో అయితే ఉంది. సో ఇక ఇంటర్నల్ డిజైన్ కూడాను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి వెర్షన్ 3 DSP కిట్ అనమాట. అదేవిధంగా మ్యాక్స్విన్ 5 ఛానల్ మీకు చాలా వీడియోలో చెప్పా, చాలా బాగుంటుంది ఈ బోర్డు. అదేవిధంగా సబ్బూఫర్ కోసం 4-ఫైట్ కుమార్ మోనో అయితే యూజ్ చేశాను. అదేవిధంగా బోర్డు ఎంత క్వాలిటీ యూజ్ చేసినా కూడాను పవర్ సెక్షన్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండాలి, ట్రాన్స్ఫార్మర్ కానీ అది కానీ. సో అందుకోసం అని చెప్పేసి మహారాజా వాళ్ళతో మన ఓన్ డిజైన్ ట్రాన్స్ఫార్మర్ అయితే డిజైన్ చేయించుకున్నాను. ఇక మరి సప్రీగా వచ్చేపాటికి విన్నర్ మ్యాట్రిక్స్ అయితే వాడడం జరిగింది, చాలా బాగుంటుంది అది. నేను రెగ్యులర్గా అదే యూజ్ చేస్తాను. స్పీకర్ ప్రొడక్షన్ కూడాను మ్యాక్స్విన్ది చాలా బాగుంది. ఎక్స్ట్రీమ్ కూడాను, మ్యాక్స్విన్ ఎక్స్ట్రీమ్ రెండు ఇంచుమించు ఒకేలా ఉంటాయి, చాలా బాగున్నాయి. అదేవిధంగా ఫ్రంట్ పవర్ బటన్ ఆన్ చేయగానే మనకి ఇలా డిస్ప్లేలో డాల్బీ అట్మాస్ అనేటువంటి లోగోతో వస్తుంది, చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ పింక్ కలర్ లైటింగ్ అయితే పెట్టడం జరిగింది. వీడియోలో మనకి చాలా ఓవర్గా కనిపిస్తుంది కానీ బయట అంత ఏం లేదు. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఆప్టికల్ 1, 2, కోఎక్సిల్ 1, 2 ఆక్స్ అనేటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి. అదేవిధంగా స్టీరియో ఇన్పుట్ కూడా మరి ఉంది. దీనికి స్టీరియో ఇన్పుట్స్ అయితే ఆక్స్ 2 కూడా ఉంది. సో ఇది వచ్చేపాటికి డమ్మీ ఉంటుంది, ఒకటి ఆక్స్ ఇన్పుట్ ఉంటుంది. ఇక కూలింగ్ ఫ్యాన్ గనక మీరు చూసుకున్నట్టయితే అవుట్లెట్ ఉంటుందన్నమాట, ఎయిర్ అంతా కూడాను అవుట్ అవుతుంది. ఇంటర్నల్గా కూడా ఒక ఫ్యాన్ పెట్టా అన్నట్టు. అదేవిధంగా FL, FR, SL, SR, సెంటర్, సబ్వూఫర్, స్పీకర్ కనెక్షన్స్ అనమాట ఇవి. సో బ్యాక్ సైడ్ అయితే ఓవరాల్గా ఇలా ఉంది, బాటమ్ బుష్ గోల్డ్ కలర్ అయితే యూజ్ చేశాను, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇక ఇంటర్నల్ గురించి మీకు ఎందుకంటే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు కూడాను బోర్డు క్వాలిటీ ఉండాలి, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ క్వాలిటీ కూడాను ఉండాలి. ట్రాన్స్ఫార్మర్ పవర్ సెక్షన్ ఎంత క్వాలిటీగా ఉంటే అంత పవర్ అవుట్పుట్ బాగుంటుంది RMS. అదేవిధంగా డిజైనింగ్ అనేటువంటి పర్ఫెక్ట్గా ఉండటం వల్ల హమ్మింగ్స్ అనేటువంటివి ఉండవు. అదేవిధంగా కూలింగ్ ఫ్యాన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల అంటే జస్ట్ ఏమాత్రం హీట్ అయినా కూడాను అవుట్ అవుతుంది అన్నట్టు, అంటే కూల్గా ఉంటుంది, యాంప్లిఫైర్ లైఫ్ అయితే వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ కూడాను మంచిది వేసుకుంటే ఏంటంటే లో కరెంట్ వచ్చినా లేదంటే హై వోల్టేజ్ వచ్చినా కూడాను మీకు ఇంటర్నల్ బోర్డ్స్ అవి ఫెయిల్ అవ్వకుండాను చాలా బాగుంటుంది అన్నట్టు. అందుకనే మంచి కాంపోనెంట్స్ వేసి రెడీ చేయించుకోవాలి. సో అందుకనే నేను కూడా ఇంటర్నల్ వీడియో అయితే చూపిస్తున్నాను, ఎందుకంటే ఏ కాంపోనెంట్స్ వాడుతున్నాము అనేటువంటిది కస్టమర్కి తెలియాలి కదా, నాకు ఎవరైతే ఆర్డర్ పెడుతున్నారో వాళ్ళకి. అందుకోసమని చెప్పేసి ఇంటర్నల్ అయితే చూపిస్తున్నాను. సో టోటల్గా వీడియో అయితే ఇది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా వినోద్ గారు థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి యాంప్లిఫైర్స్ కావాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా స్క్రీన్ పైన నా నెంబర్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.